అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై collective need to know right now. What my collective need to know right now. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, so let's see. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. Okay, take a check. సో ఫస్ట్ వచ్చేసి 2 of Swords, King of Pentacles, the Star, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి Knight of Swords. సో మీ ఎనర్జీలో ఉన్న పర్టికులర్ పర్సన్, ఈ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, సో నేను ఎనర్జీ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అలా ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ యాక్చువల్లీ నైట్ ఆఫ్ స్వోర్డ్స్తో మీతో ఏదో కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, ఏదో మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ వల్ల ఈ పర్సన్కి బాగా బర్డన్గా అనిపిస్తూ ఉండడము, ఎమోషనల్లీ బాగా ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, డ్రైన్ అయ్యి హర్ట్ అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఈ పర్సన్ ఏంటి అని అంటే కంప్లీట్లీ స్ట్రింగ్స్ నుంచి బయటికి రావాలి, ఈ ఎమోషన్ హర్ట్ నుంచి బయటకు వచ్చేసి బర్డన్ని ఎండ్ చేసేసేయాలి. అది చేయాలి అని అంటే మీతో కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసేసి ఒక క్లారిటీ తీసుకోవాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేసేయాలి. ఏ సిచ్యువేషన్కి మీ ఏదైనా అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఏ సిచ్యువేషన్ అయితే ఉందో దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నట్లు ఉన్నారు. ఓకే, సో అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇది మీ ఎనర్జీ కూడా ఉంది. ఎలా అంటే మీరు ఈ పర్టికులర్ పర్సన్కి సంబంధించి బాగా క్రాస్ రోడ్లో ఉన్నట్లు ఫీల్ అవుతుంది. 2 of Swordsతో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బాగా స్టక్ అయిపోయినట్లు, ఎమోషనల్లీ బాగా డ్రైన్ అయిపోయి ఇంకా ఈ పర్సన్ వల్ల మీరు ఏంటంటే ఎమోషనల్లీ స్టెప్ తీసుకుందాం మీ లైఫ్లో ముందుకు అని అనుకున్నా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. బాగా ఇండెసిషన్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని అర్థం అవ్వట్లేదు. అందుకనే మీ లైఫ్లో మీరేంటనంటే ఇప్పుడు నా లైఫ్లో స్టెబిలిటీ రావాలి, మనీ మీద ఫోకస్ చేయాలి, నా మీద ఫోకస్ చేసుకోవాలి, మెటీరియల్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అలా అంటే వాళ్ళని బాగా చూసుకోవాలి అని అంటే కనుక, అంటే మీ లైఫ్లో బాగా ఒక మంచి సక్సెస్ఫుల్ ప్లేస్కి రావాలి అని అంటే మీరు ఈ 2 of Swords ఎనర్జీ నుంచి, ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేసి ఏదో సిచ్యువేషన్ నుంచి ఏదో మాట్లాడేసి ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మీ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ వల్ల మీకు 2 of Swords స్టక్ ఈ క్రాస్ రోడ్లో ఉన్నందుకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి లేదు, బ్యాలెన్స్ లేదని చెప్పేసి మీరు యూనివర్స్ని బాగా ప్రే చేస్తున్నట్లు చూపిస్తుంది ఇక్కడ ద స్టార్తో. అంటే హీల్ అవ్వాలి ఈ సిచ్యువేషన్లో బాగా. మేబీ కొంతమంది కొంత టైం నుంచి అనుకుంటూ ఇదే పర్సన్ గురించో ఈ సిచ్యువేషన్ గురించి బాగా ఆలోచిస్తూ ఉండిండొచ్చు. అందుకని మీరు ఏంటంటే నేను ఇది నుంచి బయటికి వచ్చేసేయాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయాలి యూనివర్స్, ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేదు, మాట్లాడాలా లేదా అని స్టక్ సిచ్యువేషన్లో ఉండడం, నా లైఫ్ని బిల్డ్ చేసుకోలేకపోతున్నాను, కాన్స్టెంట్గా మైండ్లో ఉన్నారు అని చెప్పి అనుకోవడం అనమాట. అందుకే మీరు హీలింగ్ కోసము మీ లైఫ్ అంతా బాగా అయిపోవాలని చెప్పేసి మేనిఫెస్ట్ చేయడానికి, ప్రే చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ రావడం వల్ల చాలా స్ట్రాంగ్గా మీ స్టెబిలిటీ బ్రేక్ అయిన ఛాన్సెస్ కూడా ఉంది. అంటే మనీ వైజ్గా లాస్ అవ్వడం లాంటిదో, సడన్లీ ఈ పర్సన్ రావడం వల్ల లైఫ్ అంతా చేంజ్ అయిపోయి జాబ్ చేంజ్ అవ్వడము, ప్లేస్ చేంజ్ అవ్వడము, లేకపోతే మీ లైఫ్లోనే డిఫరెంట్ థింగ్స్ నడచడం అనమాట. సో ఇలాంటి దానివల్ల ఏంటి అని అంటే మొత్తం అంతా మీ లైఫ్ని మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవడం, అంటే గ్రౌండ్ నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే మీరు విసుగొస్తున్న కైండ్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఇది ఏదో నెగిటివ్గా కోపంగానో అలాంటిది కాదు, నా వల్ల
వల్ల కాదు, ఇంకా ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతూ ఉండడము, దీనికి సంబంధించి నేను డెసిషన్ తీసుకోవాలి, నా లైఫ్లో ఈ స్టెబిలిటీ ఉండాలి, మళ్ళీ ఫుల్ వేలో లవ్ని ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఉందన్నమాట. సో అందుకని మీరు ఫెయిత్ ఉంచి యూనివర్స్ మీద ప్రే చేస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, చూద్దాము. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, లిబరేషన్ కావాలి ఖచ్చితంగా మీకు. డెత్, ద మ్యాజిషియన్. చాలా స్ట్రాంగ్గా మీరు మీ లైఫ్లో పీస్ అండ్ బ్యాలెన్స్ని మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. 3 ఆఫ్ స్పోర్ట్స్ చూడండి, బాగా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యారు. ఈ పర్సన్ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ బిట్రేల్, ఏదో మోసం చేశారనో, అబద్ధం చెప్పారనో, లేకపోతే ఈ పర్సన్ చెప్పిందంతా నిజం కాదు అని మీకే ఎవరి ద్వారానో ఇన్ఫర్మేషన్ తెలియడమో, ఇలాంటి దానివల్ల బాగా హర్ట్ అవుతూ ఉన్నారు కాన్స్టెంట్గా. ఎంతగానంటే మీరు వేరే వర్క్ మీద ఫోకస్ చేయాలనుకున్నా ఈ పెయిన్ మిమ్మల్ని డ్రాగ్ చేస్తూ ఉంది కిందికి. చూడండి, డెత్ సిచ్యువేషన్ ఎంతగా వద్దు అని అనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువగా అవుతుంది పెయిన్ అన్నట్లు ఫీల్ అవుతున్నారనమాట. సో అందుకనే కాన్స్టెంట్గా ఏడుస్తుండడము, డల్గా ఉండడము, లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోవడము, వేరే థింగ్స్ మీద ఫోకస్ చేయలేకపోవడం, ఎవరైనా వచ్చినా నమ్మకం కోల్పోవడం అనమాట. సో ఇలాంటి ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి అరుస్తున్నది వెళ్తుంది నా మైండ్ మొత్తం అక్కడ. సో ఏమనిపిస్తుందనంటే ఒక్కసారిగా గట్టిగా అరచాలని మీకు అనిపిస్తుండడం, అరిచేసి లైక్ ఏడ్చేసి ఎండ్ చేసేసేయాలి ఈ పెయిన్ని అన్న ఫీలింగ్ చూపిస్తుంది. బాగా హర్ట్ అయ్యారు అన్నట్లు, దీని నుంచి బయటికి రావాలి అని, బాగా స్ట్రెస్ఫుల్గా ఉంది, లిబరేట్ అవ్వాలి. అండ్ ఇదే కాకుండా కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేటివ్ పెయిన్ నడుస్తూ ఉంది డెత్లో. ఎంత ట్రై చేసినా సరే దీని నుంచి రాలేకపోవడం, ఎంత ట్రై చేసినా సరే దీంట్లోనే స్టక్ అవుతూ ఉండడం, బాగా డిస్టర్బింగ్గా అనిపిస్తుండడం. అండ్ ఇదే అంటే ఇక్కడ 5 ఆఫ్ స్పోర్ట్స్తో మీ లైఫ్లో ఇంకా నెగిటివ్ ఎనర్జీస్, అంటే పీపుల్ కూడా అర్థం చేసుకోకపోవడము, ఏదో ఒక విధంగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడము, ఇలాంటిది కూడా జరుగుతూ ఉందన్నమాట. సో అందుకనే ఒక పక్క తక్కువ సొసైటల్ ఎనర్జీస్ అని, ఫ్యామిలీ అని, రిలేటివ్స్ అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉండడం, అదొకటి. మళ్ళీ ఈ పెయిన్ ఒకటి అనమాట. సో ఈ అన్నిటి నుంచి ఎప్పుడు నేను లిబరేట్ అవుతున్నా, ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందా అన్నట్లుంది. సో అందుకని ఇక్కడ గట్టిగా అరిచేయడము. కొంతమందికి ఏంటంటే అందరి నుంచి అన్నిటి నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలి, ఒంటరిగా ఫుల్ ఫ్రీడమ్తో లైఫ్ని ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం కంటే ఇక్కడ మెయిన్ ఒంటరిగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా, మైండ్లో ఎలాంటి బాధ లేకుండా పెయిన్ అంతా ఏం చేసేసి కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి అన్నది చూపిస్తుంది అనమాట. సో అది కూడా మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా హీలింగ్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకో నాకు రీడింగ్లో ఏమనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఈ రీడింగ్, ఆ రోజు మార్నింగ్ ఓకే లేచిన వెంటనే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ మైండ్లో వచ్చినట్లు, మీ హార్ట్లో ఏదో తెలియని పెయిన్ స్టార్ట్ అయ్యి తికమక గందరగోళంగా ఏంటి నడుస్తుంది అని చెప్పి ఒక్కసారిగా మీ ఎనర్జీస్ లైక్ ఇలా యాక్టివేట్ అయ్యాయి అన్నట్టు చూపిస్తుంది నాకు. ఓకే, సో ఎస్, ఇది అందుకని ఈ పెయిన్ ఫీల్ అవుతూ ఉండడం, ఏదో కాన్స్టాంట్గా ఒకటే ఒక క్వశ్చన్, ఒకటే ఒక థింక్ మైండ్లో నడుస్తూనే ఉంది, దీని నుంచి ఎప్పుడు బయటకు వస్తానా అన్నట్లు అనమాట. అందుకే మీరు చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ నుంచి ఒకటి ఏదో వీళ్ళే మాట్లాడాలి అనుకుంటూ ఉన్నారు చెప్పాలని, వీళ్ళ ఎనర్జీస్తో వీళ్ళ లైఫ్లో కూడా ప్రస్తుతానికి ఇది నడుస్తూ ఉండిండొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి వాళ్ళు వచ్చి మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారు. బట్ మీరు వచ్చేసి మెయిన్ ఏంటంటే 2 ఆఫ్ స్వర్డ్స్, ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రావాలి, స్టక్ సిచ్యువేషన్ నుంచి ఏ విధంగా అయినా సరే హీల్ అవ్వాలి అన్నది. అందుకనే ఈ హీలింగ్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండడము, స్ట్రెంగ్త్ని, కరేజ్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండడం అన్నట్లు చూపిస్తుంది. అయితే ఒక మూమెంట్లో ఏంటి అని అంటే ఉన్నట్టుండి హఠాత్తుగా సడన్గా ఈ పెయిన్ ఫీల్ అయిన వెంటనే మీరు ఎలా అనంటే మేబీ నేనేమో ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నట్లున్నాను, నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా వర్తీ ఇనఫ్, అంటే అన్నీ ఉన్నాయి నాలో. ఓకే, సో అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ నేనెందుకు తక్కువ దానికి లైక్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ మీ మైండ్ మిమ్మల్ని ఆ ప్లేస్లోకి తీసుకొని రావడం అనమాట. సో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ సమ్హౌ ఏదో అది డిస్టర్బెన్స్ అయితే ఉంది అన్నట్లు. బట్ మీకు ఏంటి అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం అన్నింటిని మిమ్మల్ని తక్కువ చేసుకోవట్లేదు. మీరు పెయిన్ ఉంది, లిబరేట్ అవ్వాలి, హీల్ అవ్వాలి ఉంది, కానీ అట్ ది సేమ్ టైం మెజిషియన్ ఎనర్జీతో మీ వర్త్ కూడా మీరు ఎలా అంటే చెప్పుకోవడము, నాలో అన్నీ ఉన్నాయి క్వాలిటీస్,
నేను ఇష్టపడతాను, మంచిగా ఉండగలుగుతాను, లైఫ్లో అర్థం చేసుకుంటాను, అన్నీ ఉన్నాయి అన్నది కూడా ఉందన్నమాట. సో నేను డిజర్వ్, లైక్ నేను దీనికంటే ఎక్కువగానే బ్యూటిఫుల్ థింగ్స్ని నా లైఫ్లో డిజర్వ్ చేయగలుగుతాను అన్నది కూడా ఉందన్నమాట. సో ఇదంతా నడుస్తుంది. సో అందుకనే మీరు కొంతమందికి ఏంటి అని అంటే ఎనర్జీస్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టక్ సిచ్యువేషన్లో ఉన్న దీని నుంచి బయటికి వచ్చేసి న్యూ ఎనర్జీస్ని, న్యూ లైఫ్ని మేనిఫెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ కూడా ఉన్నారనమాట డీప్ డౌన్. అందుకనే స్టెబిలిటీ కావాలి, నా లైఫ్ బాగుండాలంటే నేను ఈ సిచ్యువేషన్ నుంచి వచ్చేసేయాలన్నది మీ ఆలోచన చూపిస్తుంది. ఓకే, ఇంకొక మెసేజ్ తీసుకుందాము. కొంతమందికి కమ్యూనికేషన్ మీరు జరిగే ఛాన్సెస్ ఉంది, రెండు వైపుల నుంచి కమ్యూనికేషన్ చూపిస్తుంది. బట్ ఎందుకో ఇక్కడ మీరు చాలా ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నందుకు మీ సైడ్ నుంచి ఇనిషియేట్ చేసే పాసిబిలిటీ ఉంది కమ్యూనికేషన్. ఓకే, మీకు ఆన్సర్ కావాలి, మీ లైఫ్లో మీరు హ్యాపీగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా లైఫ్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తుంది. చూద్దాము. టెంపరెన్స్, కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. 3 of Wands. సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే తొందరలో మీరు ఏదైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారో మెసేజ్ కోసము, స్టెబిలిటీ కోసము, మీ లైఫ్లో పీస్ అండ్ బ్యాలెన్స్, హీలింగ్ కోసం, దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఎమోషనల్లీ హ్యాపీగా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అనుకుంటున్నారో ఆ బ్యాలెన్స్ అనేది తొందరలో రాబోతుంది. ఓకే, ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేయడమే కాదు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరున్నారు రైట్, బాగా డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్ని నోటీస్ చేస్తూ మీకు మెసేజ్ ఇవ్వడం, అంటే కామ్గా ఉండాలి, బ్యాలెన్స్ చేయండి ఎమోషనల్లీ, ఈ సిచ్యువేషన్లో ఓవర్గా అటు లైక్ బాధలో ఉండి మిమ్మల్ని కోల్పోకండి అని చెప్పడం లాంటిది అనమాట. సో ఆ విధంగా మెసేజ్ వస్తూ ఉంది మీకు మీ ఏంజల్స్ నుంచి. బట్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఈ స్టెబిలిటీ కోసం మీ లైఫ్లో, ఈ తొందరలో ఇది రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, మంచి క్లారిటీ, గ్రోత్ అనేది వస్తుంది. అండ్ 3 of Wandsతో మేబీ ఈ పర్సన్ నుంచి మెసేజో లేకపోతే క్లారిటీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీరు మాట్లాడేసో అది వచ్చేసి మీరు లైఫ్లో కొత్త స్టెప్ తీసుకోబోతున్నారు, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఓకే, కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు, అన్నీ బిల్డ్ చేసుకుంటున్నారు, బయటకి ఎక్కడికైనా వెళ్ళడము, కొత్త వాళ్ళని మీట్ అవుతూ ఉండడము, లైఫ్ని డిఫరెంట్గా చూడటము, ఇలాంటిది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ సడన్లో రేజ్ అయిందో మీ లైఫ్లో ఇప్పుడు అది కామ్ అయిపోయి కొత్త దాంట్లోకి వెళ్తున్నారు అన్నట్లు మెయిన్ థింగ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.